హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మీ జాడి భాస్కర్ని. ఇవాళ ఏంటంటే మన యూట్యూబ్ సెకండ్ పేమెంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్కి వచ్చింది. మనం ఫస్ట్ ఏంటంటే మనకు ఎలా వచ్చింది, ఎలా మనం ఫాలో కావాలి, ఫాలో అయితే మనకు ఎలా మనం సంపాదించుకోవచ్చు మన యూట్యూబ్లో, మనకి ఏంది అన్నట్టు మీరు ఫస్ట్ చెప్తున్నాం మీ అందరికీ. ఏంటంటే ఫాలో కావాలి. ఫాలో అయితే మీకు కంపల్సరీ అనేది మీకు రీచ్ అనేది వస్తుంది. ఏంటంటే మనకు క్రైటీరియా ఏముంటుంది, ఇలా ఫస్ట్ క్రైటీరియా ఏముంటుంది అంటే 4 ఏళ్ళ వాచ్ టైం కంప్లీట్ చేసుకోవాలి, 1000 సబ్స్క్రైబర్లు చేయాలి. ఇవన్నీ మీకు 50 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత లైవ్ వస్తుంది. ఈ 1000 సబ్స్క్రైబర్ తర్వాత మీకు మీ ఛానల్లో 3 వీడియోలు ఉండాలి. అంటే షార్ట్ వీడియోస్ 3 అప్లోడ్ చేయాలి. అండ్ ఫుల్ వీడియోస్ 20 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు అప్లోడ్ చేస్తుంది. ఎందుకంటే వాచ్ టైం అనేది ఫుల్ వీడియోకి వస్తుంది, షార్ట్ వీడియోకి అయితే రాదు. 100 మిలియన్ కావాలి. 100 మిలియన్ అయితే బాగా టైం పడుతుంది. మనకు ఫుల్ వీడియో మనం చేసుకోవాలి. ఫుల్ వీడియోలు చేసుకున్నాం అనుకో మనకు రీచ్ అనేది మంచిగా వస్తుంది. మన లైవ్లో కూడా మనం ఉండాల్సి, లైవ్లో ఉంటే మనకు కూడా అట్లా కూడా కొందరికి లైవ్ ద్వారా కూడా బాగా మందికి మా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ఇస్తుంది. మీకు ఓన్ కంటెంట్ ఉండాలి, ఓన్ వాయిస్ ఉండాలి. మళ్ళీ ఒకటే వీడియో ఒకసారి పెట్టాలి, 2 సార్లు పెట్టద్దు. ఇంకోటి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్ను తీసుకొచ్చి ఆ వీడియోను ఎడిటింగ్ చేసుడు అలా చేస్తే అవి మనకు ఆ యూట్యూబ్ అనేది డబ్బులు అయితే ఇవ్వదు. మళ్ళీ ఇంకోటి మీకు గైడ్లైన్స్ అయితే ఫాలో కావాలి. కమ్యూనిటీ గైడ్లైన్స్, కాపీరైట్ స్ట్రైకులు ఇవేంటంటే మీకు చెప్తున్నా. ఇలా మీకు ఫస్ట్ ఛానల్ కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే మీకు మనకు 3 వస్తుంది కదా స్ట్రైకులు. 3 స్ట్రైకులు వచ్చిన తర్వాత మనకు యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోతుంది. ఫస్ట్ స్ట్రైక్ రాగానే మనము ఆలోచించాలి, మనం వేరే వీడియో పెట్టద్దని ఆలోచించాలి. సెకండ్ అంటే ఇక లాస్ట్, అది ఫైనల్ అన్నట్టు. ఇక అది వచ్చిందా, ఇంకోటి వచ్చింది అనుకో అంతా 300 మన 1 ఇయర్లో 3 వచ్చినానుకో ఆటోమేటిక్ ఛానల్ అయితే అవుట్ అయిపోతుంది. మీకు ఛానల్ అయితే ఉండదు, మీకు ఏది రాదు. ఇంకోటి ఏంటంటే మనకి ఇవి ఆలోచించుకోవాలి. గైడ్లైన్స్ ఎలా ఉంటాయంటే మనకు ఎక్కడ పోయి వీడియోలు తీయరాదు, జనంలో పోయి మనం భయపెట్టి వీడియోలు తీయరాదు, ఏం అట్లా తీయరాదు. అసలు వీడియోలు మనం చేయరాదు. మనము ఫస్ట్ మాట్లాడిన తర్వాత వీడియోలు చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మనం ఆలోచించాలి, యూట్యూబ్లో ప్రాబ్లమ్స్. మళ్ళీ ఇంకోటి బాగా మందికి రివ్యూస్ కంటెంట్ వస్తుంది. రివ్యూస్ కంటెంట్ ఎందుకు వస్తుందంటే వీళ్ళు అదే రిపీట్ కాంటెంట్ అంటే అదే రిపీట్గా పెట్టుడు, అదే మళ్ళీ హ్యాష్ట్యాగ్లు పెట్టుడు, థంబ్నెయిల్ పెట్టుడు, అలానే అందుకే మేము చెప్తుంది రిపీట్ కాంటెంట్లు పెట్టకూర్రి. ఇప్పుడు ఈ ఫస్ట్ పోయిన సంవత్సరం నుంచి 7 నెలల నుంచి చాలా అయింది. ఇది మనకు వచ్చింది, మన అందరికీ యూట్యూబ్లోకి అందరికీ వస్తుంది. మా ఫ్రెండ్ కూడా వచ్చింది. అది మళ్ళీ 3 నెలలు పడుతుంది ఎవరికైనా అప్లై చేసుకున్నందుకు. ఇలాంటివి చెయ్యకూర్రి. రివ్యూస్ కంటెంట్ వచ్చినప్పుడు తర్వాత ఒక అప్లై వీడియో చేయాలి. అప్లై యూట్యూబ్ మనకు చెప్పాలి మన వీడియో ఏంటిది, మనం ఎట్లా చేస్తున్నాం ఏంది అన్నట్టు ఆ వీడియో మనం చెప్పాలి. షార్ట్ వీడియోస్ ఉన్నా డిలీట్ చేయాలి. ఫుల్ వీడియోలో ఏమైనా కాపీ ఉంటే డిలీట్ చేయాలి. ఏది ఉన్నా మనకు యూట్యూబ్కి అప్లోడ్ యూట్యూబ్కి మనం పంపించకముందే అవన్నీ డిలీట్ చూసుకోవాలి. మన యూట్యూబ్ ఛానల్లో ఏమన్నా మనం మిస్టేక్లు చేస్తున్నామా లేదా, మన వాయిస్ ఉన్నాయా, వేటలో వాయిస్ ఉన్నాయా, అవన్నీ మనం చూసుకోవాలి. చూసుకోకముందు మనం అప్లై ఇవ్వద్దు. ఇది అయిపోయింది స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు 1000 సబ్స్క్రైబర్లు వాచ్ అయిపోయింది. మొత్తానికి అయిపోయిన తర్వాత ఏంటంటే యూట్యూబ్కి మనము అప్లై పంపించిన ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, 3 ఆప్షన్లు ఉంటాయి. ఇలా 3 ఆప్షన్లు మనము ఓకే చేయాలి. ఈ 3 ఆప్షన్లు ఏంటంటే మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఓకే అయిపోతుంది. సెకండ్ అంటే గూగుల్ అకౌంట్ మనము చేసుకోవాలి. గూగుల్ అకౌంట్ నీకు ఉందా లేదని ఫస్ట్ 3 ఆప్షన్లు అడుగుతుంది. అలా 3 ఆప్షన్లు నాకు లేదని ఆప్షన్ ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మన ఆధార్ కార్డులో అడ్రస్ ఏముందో అడ్రస్ ఇవ్వాలి. తర్వాత ఫోన్ నెంబరు, దానికి ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీలో ఎడ్ చేయాలి. చేసిన తర్వాత అయిపోతుంది. నెక్స్ట్ రివ్యూలోకి పోతుంది. రివ్యూలో ఏమేమి చెక్ చేస్తాడంటే యూట్యూబ్ లేటెస్ట్ వీడియో ఏముంది, ఓల్డ్ వీడియో ఏముంది, మళ్ళీ నీ షార్ట్ వీడియోస్, నీ ఫుల్ వీడియోస్, ఈ 3 చెక్ చేస్తాయి. ఈ 3 వల్ల చూసుకోవాలి. ఇలా మీ వాయిస్ ఉన్నాయంటే, మీ వాచ్ టైం, నీ వాయిస్ నీ కరెక్ట్ ఉంటే కంపల్సరీ నీకు 2 రోజులు 3 రోజులు నీకు యూట్యూబ్ ఛానల్ అనేది నీకు కంప్లీట్ చేసి నీకు కంగ్రాచులేషన్గా నచ్చి నీకు మెయిల్ వస్తుంది. నీకు వైటీ స్టూడియోలో చూపిస్తుంది. మీకు వైటీ స్టూడియో తెలియకుంటే మాకు ప్లే స్టోర్లో కోరి వైటీ స్టూడియో అని కొట్టుర్రి, కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోరి. దాన్ని చూసుకుంటే ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని సబ్స్క్రైబర్లు వస్తున్నాయి, మనకు ఏ వీడియోకి ఎన్ని సబ్స్క్రైబర్లు వస్తున్నాయి అన్నీ తెలుస్తాయి. మీకు తెలియకుండా తెలుసుకోర్రి. ఇంకోటి నెక్స్ట్ ఏంటిదంటే మనకు మీకు మానిటైజేషన్ సక్సెస్ పోయినాక మనం మళ్ళీ గూగుల్ అకౌంట్కి పోవాలి. గూగుల్ అకౌంట్కి పోయి రివ్యూ ఉంటుంది. మన గూగుల్ అకౌంట్లోకి పోయి మనము చేసుకోవాలి. ఏంటంటే మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మనం చేసుకోవాలి. అక్కడ మన వెరిఫికేషన్ చేసుకోవాలి. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఏంటంటే ఒక గూగుల్ పిన్ అని ఉంటుంది. గూగుల్ పిన్ ఎప్పుడు వస్తుంది అంటే మన ఛానల్లో
$10 అయిన తర్వాత మన గూగుల్ పిన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మన అడ్రస్, మన ఏం అడ్రస్ అంటే మన ఇంటి అడ్రస్ ఉందా, ఆ అడ్రస్ మనం బరబ్బర్ చేయాలి, మన మొబైల్ నెంబర్ పెట్టాలి, మనకు ఫోన్ వస్తుంది. అది 15 రోజులు 20 రోజుల 3 వారాలు పడుతుంది. 3 వారాలు ఎప్పుడైనా వచ్చేది తెలియదు, మన ఇంటికి వస్తుంది. పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తుంది. మనం ఎప్పుడు చెక్ చేసుకుండాలి, పోస్ట్ ఆఫీస్ మనం పోవాలి, చెక్ చేసుకోవాలి. చెక్కిన తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయిందా, ఈ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన యూఐ ట్యాక్స్ ఫామ్ ఉంటుంది, ఫామ్ మనం పిడియబియాలి. పిడియబేసిన తర్వాత అలా ఎక్సెస్ అనే ఆప్షన్ ఉంటాయి. మనం చదువుకుంటా తాపుకోటి మనం ఒకే చేసుకుంటూ పోవాలి. అదైన తర్వాత నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది. బ్యాంక్ అకౌంటు ఫస్ట్ నీ బ్యాంక్ అకౌంటు నంబరు అండ్ నేము, ఐఎఫ్ఈ కోడు, సిప్ కోడ్ ఇంపార్టెంట్. మనం కొడితే ఆన్లైన్లో కొట్టచ్చు. సిప్ కోడ్ ఏ బ్యాంకు మనకు ఇప్పుడు నాది జనారం అంటే జనారం సిప్ కోడ్ ఉంటుంది, జనారం సిప్ కోడ్ కొట్టాలి. మన ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సిప్ కోడ్ కొట్టాలి. అట్లా డిస్టిక్ల ప్రకారం కొట్టాలి. మన ఊర్లో ఏముంది అది. కానీ మన ఎస్బీఐ అయితే జల్లి అయిపోతుంది. నాకు ఎస్బీఐ ఉంది, నా ఎస్బీఐ అయితే జల్లి అయిపోయింది, మీకు కూడా అవుతుంది. ఇవన్నీ మనము రూల్స్, ఇవి యూట్యూబ్లో రూల్స్ ఇవన్నీ ఫాలో కావాలి. రూల్లో మళ్ళీ మీరు వీడియోలు అప్లోడ్ చేయంగా మంచిగా అప్లోడ్ చేయరు. ఏంటంటే అన్లిస్ట్గా అప్లోడ్ చేయరు. అన్లిస్ట్గా అప్లోడ్ చేసిన తర్వాత వైట్ స్టూడియోకి రండి. వైట్ స్టూడియోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మెయిన్ పాయింట్ అక్కడనే ఉంది. ఇక్కడ మనం హ్యాష్ట్యాగ్లు ఇచ్చుకోవాలి. మనం ఫస్ట్ టైటిల్ రాసి తర్వాత హ్యాష్ట్యాగ్లు ఏరి, హ్యాష్ట్యాగ్లు ఇచ్చిన తర్వాతనే మనం పబ్లిక్ అని చెయ్యూరి. అర్థమైందా? మీకు ఇలా 3 ఆప్షన్లు ఉంటాయి కింద. స్కిప్ అలా ఏంటంటే పిల్లలు చూసేది ఉంటుందా, అలా 2-3 ఆప్షన్లు ఉంటాయి. అలా ఆ 3 ఆప్షన్లో ఒక ఏరి. మీకు టాపిక్ ఏముంది, టాపిక్ కూడా సెట్ చేసుకోరి. ఏంటంటే కొందరు ఇప్పుడు యూట్యూబ్ గురించి చెప్తారు, యూట్యూబ్ పెట్టుర్రి. అలా ఉంటాయి. ఎడ్యుకేషన్ గురించి పెడితే ఎడ్యుకేషన్ పెట్టుర్రి, గేమ్స్ చెప్తే గేమ్స్ పెట్టుర్రి. అలా మీకు బ్లాగింగ్ వీడియో వేస్తే బ్లాగింగ్ వీడియో పెట్టుకోరి. అట్లా అన్నీ మనం అలా ఆప్షన్లు ఉంటాయి. వాళ్ళు ఎవరికి తగ్గట్టు వాళ్ళు చూస్తారు. అట్లా ఉంటేనే ఇవన్నీ ఉంటాయి డీటెయిల్స్. ఇవన్నీ మనం చూసుకోరి, అర్థం చేసుకోరి. మంచిగా సక్సెస్ఫుల్గా అయితే మేమైతే నా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది. 2 పేమెంట్లు తీసుకున్నా. ఫస్ట్ పేమెంట్ మనకు ఎంత వచ్చిందంటే మనకు $100 కన్నా ఎక్కువ వచ్చింది. సెకండ్ పేమెంట్ కూడా మనకు $100 కన్నా చిల్లరనే వచ్చింది, తక్కువ అయితే మనకు రాలే. మనకు 2 కలిపి 20,000 అయితే మనకు యూట్యూబ్ ఛానల్ అయితే మనకు యూట్యూబ్ ఇచ్చింది. అదే మనకు హ్యాపీగా ఉంది. ఎంతో మీ అభిమానం, మీ సంతోషం ఎప్పటికీ మాకు ఉండాలి. ఏంటంటే మమ్మల్ని బాగా మంది గల్ఫ్లో ఉన్న వారిని ఎవరు పట్టించుకుంటారు, నాదులు లేడు, ఎవరు లేరు. ఏదో మీ సపోర్ట్ వల్ల మేము ఏదో పని చేసుకుంటా ఇట్లా వీడియోలు చేస్తున్నాము. మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఉండాలి. మేము ఎంత వీడియోలు చేసే మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే ఇంకా మా వీడియోలు ఎప్పటికీ మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటా ముందుకు నడిపించుర్రి. ఎందుకంటే ఈ జనరేషన్ ఎప్పుడన్నా షార్ట్ వీడియోలు ఎక్కువ చూస్తారు, ఫుల్ వీడియోలు తక్కువ చూస్తారు. అందుకే మనం ఫుల్ వీడియోలు చూడరు కొంచెం. ఎందుకంటే ఫుల్ వీడియోలు ఎక్కువ రెవెన్యూ వస్తుంది, షార్ట్ వీడియో తక్కువ వస్తుంది, మళ్ళీ లైవ్లో కూడా తక్కువ వస్తుంది. ఇలా మనకు మీకు ఎవరికి దక్కట్టు వాళ్ళకు మనీ కూడా పంపించుకోవచ్చు. ఇలా మంచి గ్రూప్ కాల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇలా మళ్ళీ యూట్యూబ్ షాపింగ్ ఉంది. యూట్యూబ్ షాపింగ్ అంటే ఏంటంటే మనం ఒక డ్రెస్ కొంటాము, ఒక డ్రెస్ కొంటే దాన్ని కూడా ట్యాగ్ చేయవచ్చు. కింద ట్యాగ్ చేసి మళ్ళీ మొబైల్స్ అన్నీ షాపింగ్ అయితే పెట్టుకోవచ్చు. మనము 10,000 సబ్స్క్రైబర్లు ఉంటే కంపల్సరీ మీకు షాపింగ్ అనేది వస్తుంది. మంచిగా ఉంది. మనం యూట్యూబ్లో మనం ఒక కంటెంట్ తోటి రండి. మంచి కంటెంట్ తోటి వస్తే కంపల్సరీ మనం లైఫ్లో ఏదో ఒకటి సాధిస్తాం. నేను ఒకటి పెట్టుకుంటూ పోతా. నా లైఫ్లో అవన్నీ చేదు అనుభవాలు జరుగుతున్నాయి. మనం గతం జరిగింది ఇడిసపెట్టుర్రి. ఇప్పుడు జరిగేది మనం ఆలోచించుర్రి. మంచి వీడియోలు చెయ్యుర్రి. కుకింగ్ వీడియోస్, కామెడీ వీడియోస్, ఎంటర్టైన్ వీడియోస్, లేకుంటే లవ్ స్టోరీస్ అండ్ ఇవన్నీ మంచి వీడియోలు చేస్తే మీకు ఉన్నది సాధించుకోవచ్చు. అటువంటి వీడియోలు మళ్ళీ మనకు ఎక్కువ ఫోక్ సాంగ్స్ బాగా రిలీజ్ అవుతున్నాయి. ఫోక్ సాంగ్స్ మంచిది యూరి. ఏంటంటే లవ్ స్టోరీ గురించి ఇప్పుడు బాగా అమ్మాయిలు మోహన్ చేసారు అటువంటి సాంగ్స్లు, ఇటువంటి మంచి వీడియోలు తీయరి. మనకు ఒకరోజు మనం సాధిస్తాం అన్నట్టు నమ్మకంతో ముందుకు నడురి. కంపల్సరీ బాగా మంది ఇన్ఫ్లుయెన్స్ మన దుబాయ్లో ఉన్న వాళ్ళు, ఎక్కడ మన ఇంటికాడ ఉన్న వాళ్ళు అందరు ఇప్పుడు యూట్యూబ్కి ఎక్కువ ఎగబడుతారు. యూట్యూబ్ ఎక్కువ చేస్తారు ఎవరైనా. అంతమంది తెలియకుండా అప్లోడ్ ఎలా చేసుకోవడం తెలుసుకోర్రి. ఎందుకంటే మన ఓన్ వాయిస్ పెట్టినప్పుడు మనకేం టెన్షన్ లేదు. మన వేటలో వీడియోస్ కాపీ చేసుకుంటా మనం పెట్టకుర్రి. ఇదే గమనించుకోరి. బాగా మంది చెప్తున్నా, మంచి ఓన్ వాయిస్ చేసుకొని మనం మనీ సంపాదించుకోరి. యూట్యూబ్లో సక్సెస్ఫుల్ కావాలంటే కొంచెం టైం పడుతుంది, ఓపిక కావాలి. ఓపిక పట్టుకుంటూ నడుచుర్రి.
అది విజయం సాధిస్తాం. మీ అందరికి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏమన్నా క్వశ్చన్ ఉంటే ఎప్పుడు అడుగుర్రి, నేను చెప్తా మీకు ఎట్లా వచ్చిందన్న పేమెంట్ ఏంది అన్నట్టు అన్నీ చెప్తున్నా. షార్ట్ వీడియోలు వచ్చింది, ఫుల్ వీడియోలు వచ్చింది, లాంగ్ వీడియోస్ వచ్చింది, నాకు అన్నీ కలిపి నాకు ఈ అమౌంట్ అయితే వచ్చింది. నాకు మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉండాలి, మీ అందరు ఎప్పుడు అభిమానం మాకు ఉండాలని కోరుతూ ఈ చిన్న అవకాశం మా అందరికీ మీరు ఇస్తారు. ఎప్పటికీ మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటాను ముందుకు నడిపించురి. జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టుండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఎందుకంటే బెల్ ఐకాన్ చేసుకుంటే కంపల్సరీ మీకు నోటిఫికేషన్, నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ వస్తుందని కోరుతూ మీ జాడీ భాస్కర్.